చందమామ కథ. ఒక ఊళ్ళో సోమశాస్త్రి అనే సకల విద్యా పారంగతుడుండేవాడు. ఆయన చదవని శాస్త్రాలు లేవు, ఆయనకు తెలియని ధర్మాలు లేవు. తనకు తెలిసినవన్నీ అందరికీ చెప్పడం కోసం ఆయన ఒక గురుకులాన్ని స్థాపించాడు. సోమశాస్త్రి పేరు ప్రఖ్యాతలు విని ఎందరో విద్యార్థులు గురుకులానికి రాసాగారు. కానీ దురదృష్టమేమిటంటే ఆయన ఏమి చెప్పినా శిష్యులకు అర్థమయ్యేది కాదు. ఇందువల్ల క్రమంగా గురుకులానికి వచ్చే శిష్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇదిలా ఉండగా ఆ ఊరికి సుశాంతుడనే నడివయస్సు వాడొకడు వచ్చాడు. ఆయనకు నాన్నవారెవరూ లేరు. ఉన్న ఊళ్ళో ఆస్తంతా అగ్నికి ఆహుతి కాగా పూలమ్మిన చోట కట్టెలమ్మడం ఇష్టం లేక ఈ ఊరు చేరి ఒక ధనికుడి ఇంటికి వెళ్ళి తన కథ చెప్పుకున్నాడు. ధనికుడు అంతా విని, ఈ ఊళ్ళో చదువు చెప్పే సరి అయిన గురువు లేక చాలా ఇబ్బందిగా ఉన్నది. నువ్వు పిల్లలకు చదువు చెప్పగలిగితే ఇక్కడ నీకు భుక్తికి లోటుండదు అని అన్నాడు. సుశాంతుడికి అంతగా చదువు రాదు. ఆ సంగతి ఆయన ధనికుడితో చెప్పకుండా 10 రోజుల్లో మంచి ముహూర్తమున్నది. ఆ రోజున నేను గురుకులం ప్రారంభిస్తాను. అందుకు అనువైన స్థలం మాత్రం తమరిప్పించండి అని అన్నాడు. ధనికుడు సంతోషంగా అంగీకరించాడు. ముహూర్త దినంలోగా సుశాంతుడు సోమశాస్త్రిని కలుసుకొని, ఈ ఊర్లో తమబోటి పండితులుండగా గురువులకు కొరత ఎలా వచ్చింది అని అడిగాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నాకున్నది. నా విద్యను 10 మందికి పంచిపెట్టాలన్న కోరిక తప్పితే నాకు ధనాశ లేదు. కానీ ఎందువల్లనో విద్యార్థులకు నేను చెప్పే పాఠాలు బోధపడకుండా ఉన్నాయి అని సోమశాస్త్రి విచారంగా అన్నాడు. తమరేం విచారించకండి, మీ విద్యను నేను 10 మందికి పంచిపెడతాను. మీరు నాకు చదువు చెప్పండి, అది నేను నా శిష్యులకు నేర్పుకుంటాను అని సుశాంతుడు అన్నాడు. నా వల్ల కాని పని నీ వల్ల అవుతుందా అని సోమశాస్త్రి సందేహంగా చూస్తూ అన్నాడు. అనుమానించకండి, మీరు నాకు చదువు చెప్పకపోతే నాకు భుక్తి గడవదు అని సుశాంతుడన్నాడు. సోమశాస్త్రి మారు మాట్లాడకుండా సుశాంతుడికి చదువు చెప్పడానికి ఒప్పుకున్నాడు. 10 రోజుల్లోనే సుశాంతుడు సోమశాస్త్రి వద్ద కొంత నేర్చుకొని గురుకులం ప్రారంభించాడు. సుశాంతుడి అవగాహన గొప్పది. ఆయన సోమశాస్త్రి చెప్పిన ప్రతి విషయాన్ని చక్కగా ఆకళింపు చేసుకొని దాన్నే చక్కని రూపంలో పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. సుశాంతుడి బోధనా పద్ధతి పిల్లలకు చక్కగా సరిపడింది. ఎంతో క్లిష్టతరమైన శాస్త్రాలను కూడా పిల్లలు అర్థం చేసుకోసాగారు. ప్రతిరోజు సుశాంతుడు సోమశాస్త్రి వద్దకు వెళ్ళి చదువు నేర్చుకునేవాడు. తను తెలుసుకున్న విషయాలన్నీ కథలుగా మార్చి పిల్లలకు చెప్పేవాడు. క్రమంగా సుశాంతుడికి శిష్యులు పెరిగారు. అంతమందికి తానొక్కడే చెప్పలేక తన కథలనన్నిటినీ పుస్తకంగా రాసి అందులోని వివరాలతో మరికొందరు కొత్త వారికి శిక్షణ ఇచ్చేవారు. క్రమంగా సుశాంతుడి గురుకులం ఒక విశ్వవిద్యాలయంగా మారిపోయింది. సుశాంతుడి ప్రతిభ గురించి ఆ దేశాన్నేలే రాజుకు తెలిసింది. ఆయన సుశాంతుడిని పిలిపించి కొంతకాలం పాటు రాజధానిలో ఉండి రాకుమారులకు చదువు నేర్పవలసిందిగా కోరాడు. సుశాంతుడు రాజుతో వినయంగా, ప్రభు, ఇందులో నా గొప్పతనమేమీ లేదు. సోమశాస్త్రి అనే మహా విద్వాంసుడి వద్ద నేను ప్రతిరోజు శుశ్రూష చేసి కొంచెం కొంచెంగా చదువు నేర్చుకొని చిన్న పిల్లల కోసం ఆ నేర్చుకున్న దాన్ని మార్చి రాస్తున్నాను. నేనింకా నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది. తమరు దయ ఉంచి రాజకుమారులను విద్యాలయానికి పంపిస్తే అక్కడ ఉన్న ఇతర విద్యార్థులతో పాటు నాకు ఎంతో మేలు చేసిన వారవుతారు అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, నీకంటే ఎవరో ఆ సోమశాస్త్రి గొప్పవాడా? అదే నిజమైతే ఆ సోమశాస్త్రే విద్యాలయాన్ని నడపవచ్చు కదా అని అన్నాడు. ప్రభు, మీకు తెలియనిదేమున్నది? ఈ సృష్టికి శక్తినిస్తున్న సూర్యుణ్ణి మనం కళ్ళు తెరిచి చూడగలమా? మనం చూడలేనంత మాత్రాన సూర్యుడి శక్తి అబద్ధమవుతుందా? సోమశాస్త్రి సూర్య భగవానుడు. ప్రభు, నాబోటి వాళ్లకు శక్తి ఆయన నుంచే లభిస్తున్నది అని సుశాంతుడన్నాడు. రాజు వెంటనే, సోమశాస్త్రి సూర్య భగవానుడైతే తేరిచూడ అశక్యమైన ఆ తేజాన్ని వెన్నెలలాగా మార్చి మనుష్యులపై కురిపించే చందమామవు నువ్వు అని అప్పటికప్పుడే తన కుమారులను సుశాంతుడి వెంట విద్యాలయానికి పంపాడు. అప్పటినుంచి సుశాంతుడికి చందమామ అన్న కొత్త పేరు కూడా వచ్చింది. అంతేకాక
కష్టమైన విషయాన్ని పిల్లలకు సులభ శైలిలో చెప్పగలిగే వాళ్లను చందమామ అని పిలిచే సాంప్రదాయం కూడా అప్పుడే ఏర్పడింది.